మినిస్టర్ పవన్తో పాటు లిస్టు చాలానే. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కీలక మంత్రిత్వ శాఖ ఎవరికి ఇస్తారు అన్న చర్చ వాడివేడిగా సాగుతుంది. సోషల్ మీడియాలో అంత ఉత్సాహపరులుగా మొత్తం 25 మంది మంత్రులను ప్రకటించేసిన శాఖలను కూడా కేటాయించారు. చాలామంది చిత్రంగా హోమ్ మినిస్టర్ మీదనే హోప్స్ని పెట్టుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్ఫుల్ శాఖ ఇదే. పోలీస్ మంత్రివర్గాల చట్టాన్ని కాపాడే కీలకమైన బాధ్యతలతో పరువు ఎక్కువగా ఈ శాఖకే ఉంటాయి. ప్రతిపక్షాలను కట్టడి చేయాలన్న ఈ శాఖకే కుదురుతుంది. అలాంటి ఈ కీలక శాఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని అంతా కోరుతున్నారు. కాపు నేత మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అయితే పవన్కి డిప్యూటీ సీఎంతో పాటు ఈ కీలక శాఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే దాని మీద టీడీపీ కూటమి ఏమీ రెస్పాండ్ కాలేదు. అయితే జూన్ 4న ఫలితాలు తర్వాత టీడీపీ గెలిస్తే మాత్రం అప్పుడైనా ఒక డెసిషన్ కి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన నేతగా బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యాన్ని ఉన్న నాయకుడిగా ఆయన హోదాను కూడా దృష్టిలో పెట్టుకుంటే హోంశాఖ ఆయనకే ఇవ్వాలని అంటున్నారు. అలా ఇస్తేనే కూటమిలో రెండవ పెద్ద పార్టీగా జనసేనకు కీలక నేతగా పవన్ కి పూర్తి న్యాయం జరుగుతుందని అంటున్నారు. అలా హోం మంత్రి పదవి అంటే పవన్ కి అని చాలా ఎక్కువ మందే రిజర్వ్ చేసేశారు. అయితే ఇప్పుడు ఈ లిస్టులో కొత్తగా RRR పేరుని గడించిన రఘురామకృష్ణంరాజు కూడా వచ్చారు. ఆయన జగన్ ని ఎదిరించిన వారు, వైసీపీ పాలనలో అందరికంటే ఎక్కువగా విమర్శించిన వారు, ప్రతిపక్షం రాజకీయానికి అంత సానుకూలంగా చేసిన వారు కాబట్టి ఆయనకే హోంశాఖ మంత్రి ఇవ్వాలని కోరుతున్నారు ఆయన అభిమానులు. ఉండి నుంచి పోటీ చేస్తున్న రఘురామ చంద్రబాబు మంత్రివర్గంలో చోటును దక్కించుకుందంగా బలంగా ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆయన శాఖను కూడా అనుచరులు నిర్దేశించారు. రఘురామ తరువాత ఆ శాఖ మీద మక్కువ చూపిస్తున్నారు వారు టీడీపీ సొంత పార్టీ నేతలు. వారిలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి వరుసలో ఉన్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఉత్తరాంధ్ర టీడీపీకి పెద్ద దిక్కు. దాంతో ఆయనకు ఈ కీలకమైన పదవి దక్కాలని అంతా కోరుతున్నారు. ఆయనకు ఈసారి డిప్యూటీ సీఎం ఇచ్చి మరి ఈ పోస్టులు కూడా ఇవ్వాలని అంటున్నారు. ఇక విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసిన సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఆశలు కూడా హోం మంత్రి మీదనే ఉన్నాయని అంటున్నారు. ఆయన గతంలో అంటే 3.5 దశాబ్దాల క్రితం ఈ శాఖకు నిర్వహించారు. కానీ ఇప్పుడు రాజకీయ చివరి దశలో ఈ కీలకమైన పోస్టులను రాజ్యం చేసి సంతృప్తిగా రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు. విశాఖలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా ఓపెన్ గానే హోం మంత్రి పదవి మీద తన మక్కువను బయటపెట్టేశారు. తనకు హోం మంత్రిగా ఇస్తే చాలు, ఆ లా అండ్ ఆర్డర్ ను ఎలా లైన్ లో పెట్టాలో చేసి చూపిస్తాను అని అనేక సభల్లో ఆయన చెప్పి ఉన్నారు. దాంతో అన్ని శాఖలు చేసిన ఈ సీనియర్ నేతకు హోంశాఖ మీద మక్కువ ఉందని అంటున్నారు. ఛాన్స్ ఇస్తే తనకు అదే శాఖ కావాలని మరోసారి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చూపిస్తున్నారు అని అంటున్నారు. అలాగే కోస్తా జిల్లాలో చూస్తే కొల్లు రవీంద్ర వంటి వారు కూడా ఇదే శాఖ మీద గతంలో కోరిక ఉందని చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. లా అండ్ ఆర్డర్ ని తమకు ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని కొల్లు రవీంద్ర వంటి వారు చెబుతూ వచ్చారు. అలాగే ఈసారి రాయలసీమ జిల్లాకు హోంశాఖ ఇవ్వాలని టీడీపీలో డిమాండ్ ఉందని అంటున్నారు. అక్కడ రాజకీయ ఉద్దండాలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు ఈ శాఖ అప్పగించడం ద్వారా రాజకీయ సమతుల్యతను సాధించినట్లు అవుతుందని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే హోంశాఖ పదవి కోసం చాలా మంది చూస్తున్నారు. మరి టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఎవరికి ఆ పదవి వరిస్తుందో చూడాలి మరి.